తదుపరి మనం కుంభరాశికి వెళ్తున్నామండి. కుంభరాశి వారికి ఈ నెలంతా కూడా అంటే ఈ యొక్క ఏప్రిల్ నెలంతా కూడా చాలా బాగుంటుంది. భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉంటుంది. అదేవిధంగా బంధువులు, స్నేహితుల వల్ల మంచి సహాయ సహకారాలు చాలా బాగుంటాయి. వారి వల్ల కూడా కొన్ని పనులైతే పూర్తవుతాయండి. సంఘంలో ఉన్న పెద్దవారి పరిచయాల వల్ల మీకు కొన్ని పనులైతే తొందరగా పూర్తవుతాయి. గతంలో ఏవైనా కొన్ని పనులు ఆగిపోయి ఉంటే వారి వల్ల కూడా అవి పూర్తవుతాయండి. ఇక మీకు గతంలో రావాల్సిన ఏవైనా మొండి బకాయిలుంటే తప్పక అయి తిరిగి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక వీరికి ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. గత 2 నెలల నుంచి పడుతున్న కొన్ని ఇబ్బందులైతే తొలగిపోతాయండి. ఈ నెలలో వీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. ఇక ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ధనం అనేది ఏదో రకంగా కూడా చేకూరుతుంది. ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇక కొన్ని విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి. ఏవైనా భూ వ్యవహారికంగా అయితే తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే కొంచెం మోసపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏవైనా స్థలాలు అమ్మేటప్పుడు గానీ, లేదా కొనేటప్పుడు గానీ కొంచెం మోసం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా తీసుకోండి. ఇక ఈ నెలలో వీరికి గృహ మరి గృహానికి సంబంధించి ఇంట్లో కొన్ని వివాహాది శుభకార్యాలు కూడా బాగా కలిసి వస్తాయి. ఈ నెల వీరికి స్థానాచలనం అనేది చాలా ఎక్కువగా ఉంది. అంటే కొత్త ఇంటికి వెళ్ళడం కానీ, లేదా ఉన్న ఇంటి నుంచి వేరే ఇంటికి మారే అవకాశాలనేవి కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక వీరికి బంధువుల, మిత్రుల సహాయ సహకారాల వల్ల కొన్ని పనులైతే తొందరగా పూర్తి చేసుకుంటారు. ఇక మొత్తంగా చెప్పాలి అంటే ఈ యొక్క కుంభరాశి వారికి ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. ఇక వ్యాపారస్తులకు ఎవరైతే కుంభరాశిలో ఉన్న వ్యాపారస్తులందరికీ కూడా ఈ నెలంతా బాగుంటుందండి. గత 2 నెలల నుంచి లేనటువంటి ఆ యొక్క వ్యాపారంలో ఉన్న వస్తున్నటువంటి నష్టాల్ని కూడా ఈ నెల బ్రేక్ పడి తప్పక లాభాల్లో పయనించే అవకాశాలనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ యొక్క కుంభరాశి వారికి. ఇక ఎవరైతే కుంభరాశిలో ఉన్నటువంటి ఈ యొక్క విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా అనుకూలంగా ఉందని చెప్పాలి. తప్పక ఆ యొక్క పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణ సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక మరి అదేవిధంగా మరి స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించి ఉద్యోగాల కొరకై అప్లై చేసుకొని పరీక్ష రాస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా అనుకూలంగా ఉంటుంది. తప్పక ఆ యొక్క పరీక్షల్లో ఉత్తీర్ణ సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఇక అదేవిధంగా ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి మకర రాశిలో ఉన్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. గత 2 నెలల నుంచి పడ్డ కొన్ని ఇబ్బందులైతే తొలగిపోతాయి. తప్పక మీ యొక్క పై స్థాయి అధికారుల వల్ల మన్నన పొంది తప్పక మీరు అనుకున్న పనులైతే తొందరగా పూర్తవుతాయండి. వారిచ్చిన పనులు కూడా చాలా తొందరగా పూర్తి చేసి వారి మన్నన పొందుతారు. అదేవిధంగా మరి గతంలో ఏవైనా ఇంక్రిమెంట్స్ కానీ, బోనస్‌లు కానీ, లేదా ఏవైనా ట్రాన్స్‌ఫర్స్ కానీ పెట్టుకుంటే తప్పక అయి జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి, తప్పక మీ పై స్థాయి అధికారులను కూడా వారిని ఒకసారి వాటి విషయం గురించి చర్చిస్తే మీకు అనుకున్న పనులు తొందరగా పూర్తవుతాయండి. ఇక ఎవరైతే మరి ఈ యొక్క కుంభరాశిలో ఉన్నటువంటి మరి చలనచిత్ర రంగస్థలంలో పనిచేస్తున్నటువంటి వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా అనుకూలంగా ఉందని చెప్పాలి. గతంలో మరి మీకు రావాల్సినటువంటి కొన్ని సంస్థల నుంచి డబ్బులైతే వస్తాయి. తప్పక ఈ నెలంతా కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఏవైనా కొత్త ప్రాజెక్టులు ప్రారంభించే వారికి కూడా ఈ నెలంతా కూడా చాలా అనుకూలమైన నెలగా చెప్పవచ్చు. ఇక మొత్తంగా చెప్పాలి అంటే ఈ యొక్క కుంభరాశి వారికి ఈ యొక్క ఏప్రిల్ నెలంతా కూడా చాలా బాగుంటుంది. మీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. కొన్ని విషయాల్లో అయితే ఆచితూచి వ్యవహరిస్తే చాలా మంచిది. ఇక వీరికి ఈ నెలలో అనుకూలమైన రోజులుగా మరి 1వ తారీఖు, 5వ తారీఖు, 10వ తారీఖు, మరి 16వ తారీఖు, 19వ తారీఖు, 26వ తారీఖు, 28వ తారీఖులు వీరికి అనుకూలమైన రోజులుగా ఉన్నాయండి. ఇక వీరికి ప్రతికూలమైన రోజులుగా మరి ఈ నెలలో మరి 3వ తారీఖు, 8వ తారీఖు, 12వ తారీఖు, 14వ తారీఖు, 21వ తారీఖు, 24వ తారీఖులు వీరికి ప్రతికూలమైన రోజులుగా ఉన్నాయి. కాబట్టి అనుకూలమైన రోజుల్లో మీరు ఏ కార్యం తలపెట్టినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తవుతాయండి. ఏవైనా ప్రతికూలమైన రోజుల్లో ఏదైనా కార్యం తలపెడితే కొన్ని ఇబ్బందులొచ్చే అవకాశాలు ఉన్నాయి గాబట్టి, తప్పక గురువు గారిని గానీ, లేదా మీ ఇంటి పురోహితుని గాని సంప్రదించి దానికి సంబంధించినటువంటి తగు పూజలు చేసుకుంటే మీకు అంతా మంచి జరుగుతుంది. శుభస్య శీఘ్రం.